లేపాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలంటూ ప్రణవ్ సవాల్ విసిరారు. ప్రణవ్ సవాల్పై కౌశిక్ రెడ్డి స్పందించారు. చిన్నపిల్లోడా 11 గంటలకు వస్తా రెడీగా ఉండాలంటూ ప్రతి సవాల్ విసిరారు. రైస్ మిల్లర్ల నుంచి కౌశిక్ రెడ్డి డబ్బులు వసూలు చేయలేదారంటూ ప్రణవ్ సవాల్ చేశారు. మొత్తం మీద ఇద్దరు సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ఒక్కసారిగా హుజురాబాద్లో రాజకీయం వేడికిన పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు చెల్పూరు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆధారాలు బయటపెడతా డబ్బులు తీసుకోలేదని కౌశిక్ రెడ్డి ప్రమాణం చేశాడంటూ ప్రణవ్ చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మొత్తం మీద ఇరు పార్టీల నేతల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కౌశిక్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసులు పంపారు. అంతేకాదు ఆయనపై ఆరోపణలు చేసిన కౌశిక్ రెడ్డితో పాటు మరో మీడియా సంస్థకు కూడా ఆయన నోటీసులు పంపిన పరిస్థితి. మొత్తం మీద కౌశిక్ రెడ్డి ఫ్లై యాష్ వ్యవహారానికి సంబంధించి చాలా ఘాటుగా అధికార పార్టీ నేతలపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అంతే ఘాటుగా అధికార పార్టీ నేతలు స్పందిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో హుజురాబాద్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అసలు కౌశిక్ రెడ్డి ఏమన్నారు, దానికి ప్రతిగా అటు ప్రణవ్ ఎలా స్పందించారో ఒక్కసారి వాళ్ళ మాటలు విందాం. మేము చెప్తున్నాం, ఇంకొకసారి ఇది లాస్ట్. ప్రజలు కూడా నమ్ముతలేరు. నేను మీ పార్టీ కాడ నీ పక్కన కూడా నవ్వుతున్నారు. ఏం కర్మరా బాబు మాకిదని చెప్పి ఆధారాలుంటే తీసుకురా, ఖచ్చితంగా బరాబర్ మేము సమాధానం చెప్పడానికి రెడీ ఉన్నాం అని చెప్పి చెప్తున్నా. ఉట్టి అదేంది డబ్బాల రాళ్ళేసి ఉంటుంది బడబడ సౌండ్ వచ్చినట్టు మీరు ఉట్టే మాట్లాడితే ఏం రొటపీస్ ఏం లేదు అక్కడ. మీరు ఆధారాలు రిజ్యూ చేయండి, దాని మీద సమాధానం చెప్తాను. మరొక్కసారి చెప్తున్నా, మొన్న కూడా ఏదో మంత్రి గారు వచ్చి ఛాలెంజ్ చేయాలని చెప్పి మీరు చెప్పి మేము కూడా మంత్రి ఎందుకు నేనే చేస్తా అని చెప్పినాము. మరి దాన్ని రాలే, నువ్వు చెప్పలే ఛాలెంజ్కి. ఇంకోటి మేమందరం ఆలోచించినాం, మరి ఎందుకు ఇట్లా చేస్తుండే పిచ్చి పట్టినట్టు, ఎందుకు ఆధారాలు దానిపైన చేస్తుండని తెలిస్తే మరి మేము తెలుసుకున్నది ఏంటంటే, మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక మాఫియా చేసిండు, ఇసుక దందా చేసిండు. ఆ మానేరు గోదావరి ఒడ్డున మిల్లర్ల దగ్గర పైసలు తీసుకున్నాడు, జాబులు ఇప్పిస్తున్నా అని పైసలు తీసుకున్నా. చాలా మంది బాధితులు ఉన్నారు. కౌశిక్ రెడ్డి బాధితులు అని చెప్పి ఒక సంఘం ఏర్పాటు చేసుకుంటున్నారు. పైసలు తీసుకున్న వాస్తవం కాదా? మిల్లర్ల దగ్గర నుంచి నువ్వు పైసలు అడిగిన వాస్తవం కాదా? ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల దగ్గర నుంచి, కంపెనీ దగ్గర నుంచి నువ్వు పైసలు అడిగింది వాస్తవం కాదా? ఇసుక కాంట్రాక్టర్ దగ్గర నుంచి నువ్వు పైసలు అడిగింది వాస్తవం కాదా అని ఇవాళ మేము నిన్ను బల్ల గుద్దు అడుగుతున్నాం. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న పిల్లగాడు తమ్ముడు లాంటోడు నాకు సవాల్ విసిరిండు. ఆ సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నాను. తమ్ముని కోసం కాకపోయినా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నిజాయితీ తెలవడానికి కోసం హనుమాన్ టెంపుల్కి 11 గంటలకు వచ్చి నేను ప్రమాణం చేస్తా చెల్పూర్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. హుజురాబాద్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా ఫ్లై యాష్ వ్యవహారంలో ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత ప్రణవ్ పాడి కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. బహిరంగ చర్చకు రావాలంటూ ఆయన ప్రతి సవాల్ విసిరారు. ప్రణవ్ సవాల్పై ఇటు కౌశిక్ రెడ్డి కూడా స్పందించారు. ఆయన చిన్న పిల్లాడితో పోల్చారు. ఇక ఆయన 11 గంటలకు ఆంజనేయ స్వామి టెంపుల్కి వస్తాను కూడా రెడీగా ఉండంటూ ఆయనపై సవాల్ విసిరిన పరిస్థితి. మొత్తం మీద ఇరుపక్షాలు సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ఒక్కసారిగా హుజురాబాద్లో రాజకీయం హీట్ ఎక్కింది. రైట్, చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, హుజురాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ముఖ్యంగా ఫ్లై యాష్ వ్యవహారంలో కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ నేతలు చాలా ధీటుగా స్పందిస్తున్న పరిస్థితి. సో ఈ వ్యవహారం అంతా చిలికి గాలివానగా మారుతోంది. ఎటువైపు మలుపు తిరిగే అవకాశం ఉంది? మొత్తం మీద అటు పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేశారు కౌశిక్ రెడ్డి మీద. సో ఇప్పుడు మళ్ళీ ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది ఈ వ్యవహారం అంతా కూడా? థ్యాంక్ యూ రామ్దాస్. మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బూడిద రాజకీయాలు అయితే హీట్ ఎక్కించాయి రాజకీయాల్ని. ఒక్కసారిగా
హుజరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ పైన ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అటు హైదరాబాద్ లో అలాగే కరీంనగర్, హుజరాబాద్ లాంటి ప్రాంతాల్లో సైతం ఆయన ఘాటైనటువంటి ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. ఫ్లై యాష్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి ప్రతిరోజు వందలాది ట్రిప్పులు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్మిస్తున్నటువంటి ఆ రోడ్డు నిర్మాణం కొరకే ఫ్లై యాష్ వెళ్తుంది. ఓవర్లోడ్ తోని వాహనాలు వెళ్తున్నాయి. ప్రతి వాహనం దగ్గర నుంచి కూడా ఆయన డబ్బులు వసూలు చేస్తున్నాడు, ప్రత్యక్షంగా పరోక్షంగా అని చెప్పేసి పొన్నంపై చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసులు పంపారు. అలాగే ఒక మీడియా సంస్థకు కూడా లీగల్ నోటీస్ పంపారు. ఈ క్రమంలో హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఒక సవాల్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఆయన ఇసుక ట్రాక్టర్ల దగ్గర నుంచి, రైస్ మిల్లర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు. నిరుద్యోగుల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి సైతం డబ్బులు వసూలు చేశారు. అవి సరైనటువంటి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దమ్ముంటే చర్చకు రావాలి. హుజరాబాద్ సమీపంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి చెల్పూర్ హనుమాన్ టెంపుల్లో చర్చకు సిద్ధమా, ప్రమాణం చేస్తామని చెప్పి సవాల్ విశారు. దీన్ని స్వీకరించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి తమ కార్యకర్తలకి, అనుచరులకి పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా అటెండ్ అవుతాను, నేను ప్రమాణం చేయడానికి, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను, తమ్ముడు నువ్వు వచ్చేసాయి, నువ్వు ప్రాపకం పొందడానికి అని ప్రతి సవాళ్లు విసుకుంటున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. భారీ బలగాలు మోహరించారు. చెల్పూర్ అంతా కూడా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇరు వర్గాలు, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలందరూ కూడా సర్వత్రా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పోలీసులు వీళ్ళు చర్చించుకునేదాకా అనుమతిస్తారా, చూస్తూ ఊరుకుంటారా, లేదా ముందస్తుగా అదుపులోకి తీసుకొని ఎవరిని వాళ్ళు పక్కకు తప్పిస్తారా అనేటువంటి చర్చ మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితిని బట్టి గమనించవచ్చు. రామ్దాస్ రైట్, అంటే ఇప్పటికే ఇరు పార్టీల నేతలు కూడా ఒకరిపై ఒకరు సవాలు విసురుకుంటున్న పరిస్థితి. మరి స్థానికంగా ఎలాంటి చర్చ సాగుతుంది? నిజంగా కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ నేతలు తిప్పికొడుతున్న నేపథ్యంలో అసలు వాస్తవాలేంటి? దీనికి సంబంధించి స్థానికంగా, రాజకీయంగా మరి అంటే పొలిటికల్ టర్న్ తీసుకునే నేపథ్యంలో లోకల్గా ఎట్లాంటి చర్చ జరుగుతుంది? స్థానికులంతా కూడా మరి ఈ రాజకీయ వైరానికి సంబంధించి ఇట్లాంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళకు సంబంధించి హుజరాబాద్లో ఎప్పుడు లేని విధంగా ఇలాంటి రాజకీయాలు జరుగుతున్న నేపథ్యంలో ఎట్లాంటి డిస్కషన్ జరుగుతుంది? చాలా రోజుల నుంచి కూడా హుజరాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్ని ఆకట్టుకునే విధంగా చూశాయి. ప్రస్తుతం మనం చూస్తుంటే ఇది గతంలో సైతం ఆయన పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి హుజరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ నేతగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ వర్గీయుల మధ్య, పాడి కౌశిక్ రెడ్డి వర్గీయుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగాయి. తాజాగా భారతీయ జనతా పార్టీ నుంచి ఈటల రాజేందర్ ఆయన మల్కాజ్గిరి ఎంపీగా వెళ్ళిపోవడము, అలాగే ఇక్కడ పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉండడము, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ప్రణవ్ బాబు ఇన్ఛార్జ్ గా వ్యవహరించడంతో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాడి కౌశిక్ రెడ్డికి సమాచారం ఇవ్వట్లేదు. గతంలో పాడి చంద్రశేఖర్ అంటే ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో తనను పట్టించుకోవడం లేదు, ప్రోటోకాల్ విషయంలో పట్టించుకోవడం లేదు, తనను వేరే పార్టీ ఎమ్మెల్యే కాబట్టి అధికార పక్షం తనని నిర్లక్ష్యం చేస్తుందంటూ కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీంట్లో వాస్తవం ఎంత? పిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యేని పిలిచిన తర్వాతనే ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించాలని చెప్పేసి ఈయన చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో మీరు చేసింది ఏంటి? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉండే స్థానిక ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వలేదు అనేటువంటి ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఇతర పార్టీలకు చెందినటువంటి నేతలు, స్థానికులు సైతం అట్లనే ఇస్తున్నారు. మీరు ఏదైతే అనుసరించారో, ఏదైతే విధానాలు అనుసరించారో, ప్రజలను, కార్యకర్తలకు, ఇతర పార్టీలకు చెందినటువంటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారో, ఇప్పుడు అవే ఇబ్బందులు మీకు ఎదురవుతున్నాయి. తప్పేంటి? మీరు బేర్ చేయాల్సిందే. అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళది నడుస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరి అయింది కాదు. మోరల్స్ ఉండాలి, ప్రోటోకాల్